గుడ్ మార్నింగ్ పొద్దున్నే జర్నీ కోయంబత్తూరు వెళ్తున్నాం అబ్బా చిన్న పని మీద. పొద్దున్నకి వస్తాం మళ్ళీ విన్నాం. నేను కళ్యాణ్ ఇద్దరం వెళ్తున్నాం. చిన్న ఇంటి దగ్గరే ఉంది, స్కూల్కి పోతుంది. బాగుంటుంది పొద్దున్న లేస్తే జర్నీ. కార్ తీసుకెళ్తున్నాం, ఎయిర్పోర్ట్లోనే పెడుతున్నాం. సో ఎయిర్పోర్ట్లో అంటే రన్వే మీద కాదు, ఉంటుంది పార్కింగ్. సాయంత్రం మళ్ళీ ఇదే కార్లో వచ్చేస్తూ పని అయిపోతుంది. మళ్ళీ క్యాబ్, ఇప్పుడు డ్రాపు అవసరమా అనిపించింది. నాకు కాదు కళ్యాణ్. నేనైతే మంచిగా డ్రైవర్ అలా డ్రాప్ చేయి మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అని చెప్తాను. కళ్యాణ్ ఇట్లా చేసేదాన్ని పనులన్నీ. అది సంగతి. ఓకేనా? ఖాళీ ఉంది. పక్కన సీట్లకు గురకలు పెడుతున్నారు, నిద్ర పోతున్నారు. మాదేమో 21 గేట్ అన్నారు, బట్ ఫుల్ ఉందని 22లో వచ్చిపోతున్నాం. ఖాళీగా ఉంది. కాఫీ చెప్పి ఇది అయిపోయిందా? నాకు ఫుల్ ఉంది ఇంకా. జుట్టు ఎందుకు పిచ్చి దూకున్నావు? జుట్టు దూకున్నావు ఎందుకు? ఓకే, కాటుక పెట్టుకున్నాం. ఓ ఫ్రూటా? బాగుంది నీ డ్రెస్. చిన్న లిజన్, విభూతి పెట్టుకోవడం మర్చిపోకు, ఓకేనా? విభూతి ఫస్ట్ పెట్టేసుకో, మళ్ళీ మిస్ చేస్తావు. కోయంబత్తూరులో కొబ్బరి చెట్లు ఉన్నాయి, కేరళ లాగా. కోయంబత్తూరులో అన్నిగానే కొబ్బరి చెట్లు. ఎంత సింపుల్గా ఉంది, ఎంత చిన్నగా ఉంది. ప్రైవేట్ వాళ్ళది కాదా? అంటే మన హైదరాబాద్ ప్రైవేటా? అయ్యయ్యో, జింకలు ఎద్దులు ఎందుకు నానా? ఫారెస్ట్ అనే. ఓకే, ఏనుగులు కూడా. కోయంబత్తూర్లో ఒక రోజు వాన్ పడుతుంటే అసలు ప్రిపేర్ చేసి వద్దాం అనుకుంటే నాకు ఇద్దామన్న బజ్జీలా. అసలు పొద్దున్నే లేసి అయ్యో అసలు ఈవిడికి ఇష్టం అని ఇన్నిసార్లు చెప్తుంది. బజ్జీలు నేను బాగా వేస్తాను. ఎట్లా కలవాలని హైదరాబాద్ లో నిజంగా చెప్తున్నాను. ఎన్నిసార్లు ట్రై చేశాను. లక్ష్మి అండి, నాకు బజ్జీలు పొద్దున్నే వేసుకొని ఇద్దాం అనుకున్నాను. చాలా బాగా చేస్తారంట. అసలు చాలా అన్నమాట. అసలు ఎలా కలవాలి ఈవిడికి ఎట్లా అందించాలి అని చెప్పి నేను చాలా సార్లు ట్రై చేశాను. డ్రైవర్ని కూడా చెప్పాను, నేను మాస్క్ వేసుకుంటాను. ఓకే, వాడికి తీసుకెళ్ళి ఇచ్చేసి బజ్జీలు. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ తాగనీకి వేడి నీళ్ళు ఇచ్చిర్రబ్బా, హాట్ వాటర్. ఇది తాగట్లేదు, అందుకే చేయబెడుతున్నా. బాగుంది. కాంబోనా ఇది? స్వీట్ కూడానా? ఒక పొంగల్, ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక సేమియా, ఒక చట్నీలు, ఇంకే దోశ వస్తుంది ఇలా. కోయంబత్తూర్ ట్రిప్పు
మేము అనుకున్న పని ఒకటి, ఆ పని అంతా అయిపోయింది. బట్ రిటర్న్ వస్తూ ఉంటే ఇంకొక మేజర్ పని అయింది, మనం ఎక్స్పెక్ట్ చేయని పని అనమాట. యాక్చువల్లీ ఇల్లు కట్టినప్పటి నుంచి మన ఇంటి పేరు బృందావనం కాబట్టి మంచి కృష్ణుని విగ్రహం అని అనుకున్నాం. బట్ నాకేదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దొరికింది, తెచ్చిపెట్టిన కానీ అది వర్షానికి దానికి ఏమేమో అయిపోయింది. మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకుంటా అంటే కళ్యాణ్ అన్నట్టు లేదు, ప్రాపర్గా తెచ్చుకుందాం, అది కూడా నల్ల రాతితోటి కృష్ణుని తెచ్చిపెట్టుకుందాం, మంచిది తెచ్చుకుందాం, అప్పటివరకు ఆగన్నాడు అనమాట. సో సడన్గా వస్తూ ఉంటే పెద్ద ఆయన ఉన్నారు కదా, ఈయన మెయిన్ అంట దానికి. ఒక కరెక్ట్ 2-3 నిమిషాల్లో ఇగో ఇట్లా ఇట్లా టక గీతలు గీసి చూపించారు అనమాట. సో అమేజింగ్ అనిపించింది. ఇది అర్థమవుతుందా మీకు? సో అంత బ్యూటిఫుల్ కృష్ణుడు మనకు రాబోతున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన పని అనమాట మనకు. అండ్ అడ్వాన్స్ ఇచ్చాము, మనకు 3 months తర్వాత ఇస్తామన్నారు. ప్రాపర్ బిల్ ఇచ్చారు, బట్ ట్రాన్స్పోర్ట్లో వేయరంట, మనమే వచ్చి వెహికల్ మాట్లాడుకొని తీసుకెళ్ళాలంట. అది విషయం. రుబ్బరోళ్ళు కూడా నచ్చినాయి, బట్ ఫ్లైట్లో తీసుకురానియరు కదా, అందుకు కృష్ణుడు వచ్చేటప్పుడు ఒకటి ఇట్లాంటిది తెచ్చుకుందాం అబ్బా, కిచెన్లో పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంది, చాలా బాగుంది. ఇదన్నమాట, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను 6-7 years బ్యాక్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏదో శారీస్ బిజినెస్ గొడవల పడి తిరిగేదాన్ని కదా. అప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము బ్రేక్ఫాస్ట్కి. మా ఫ్రెండ్ నేను వెళ్ళినప్పుడు ఇడ్లీ సాంబార్ తిన్నాను. అది ఎంత అంటే నా లైఫ్లో అంత టేస్టీ సాంబార్ ఎప్పుడు తినలేదు. పొట్ట నిండుతుంది కానీ నోరు కావాలనిపిస్తుంది అనమాట, అంత బాగుండింది. ఆ టేస్ట్ అట్లా గుర్తుండిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు కళ్యాణ్ ఫ్లైట్ టైం అవుతుంది కదా, ఇక్కడ ఏదైనా తినేసేద్దాం, మళ్ళీ లేట్ అవర్స్లో తినాం కదా అనేసి వెళ్ళామన్నమాట. అట్మాస్ఫియర్ చూడంగానే నాకు అరే ఇది రెస్టారెంట్ అదే కదా అనుకొని ఇడ్లీ, మళ్ళీ సేమ్ ఇడ్లీ చాలా బాగుంటుంది ఇక్కడ సాంబార్ అని ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాం. ఈవినింగ్ 7 o'clock. అది ఎంత నచ్చిందంటే, అరే వీళ్ళని అడిగితే ఫ్రాంచైజీ పెట్టుకోవచ్చు హైదరాబాద్లో సాంబార్ ఇడ్లీ అనిపించింది. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా కోయంబత్తూర్ ట్రిప్పు. బట్ అసలు విషయం మీకు ఏం చెప్పలేదు, ఏదో ఒక రోజు చెప్పకుండా ఉంటున్నా కానీ మొత్తం మీద చాలా, అంటే ఒక పని అంటే చెప్తా, 10 పనులు ఎట్లా అయ్యాలి చెప్పండి. సో 10 పనులతో పాటు మన మెయిన్ ఇంపార్టెంట్ పని స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగింది, కృష్ణుని విగ్రహం మన దగ్గరకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇదనమాట విషయం, కోయంబత్తూర్ ట్రిప్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.